శ్రీ మాత్రే నమః. ఎన్ని ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రావడం లేదా? ఒక్కసారి అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నారా? డబ్బు కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? అయితే మీరు అదృష్టవంతులుగా మారాలి అని అనుకునేటట్టయితే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఆలయాన్ని దర్శించి మీరు అదృష్టవంతులుగా మారి ధనవంతులుగా మారవచ్చు. ఆ యొక్క ఆలయ విశేషాలను ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను. ముందుగా ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు ఆలయ చరిత్రను ఒకసారి మనం పరిశీలిద్దాము. కృష్ణదేవరాయల కాలంలో వారికి భువనేశ్వరి అమ్మవారు ఎలువెల్పుగా ఉండేవారు. అయితే ఆ రాజుల్లో చివరివారైన రామరాయ అమ్మవారిని నిర్లక్ష్యం చేసి పూజలు చేయక ముస్లింతో చేతులు కలపడంచే ఆగ్రహించిన అమ్మవారు తుంగభద్రా నదిలో దూకి తుంగభద్రా నది కృష్ణా నదులను ఈదుకుంటూ భీమానది సంగమానికి చేరి అక్కడ కొంతకాలం నీటిలో ఉండిపోయింది. అప్పుడు రామరాయ యొక్క రాజ్యం పతనమయ్యి తను ముస్లిం రాజుల చేతిలో చనిపోవడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నీటిలో ఉన్న అమ్మవారిని ఈ అమ్మవారి భక్తుడు భీమానది సంగమంలో ఒక కాపరి తను అమ్మవారిని గుర్తించగా అమ్మ తనకి కనిపించి తను ఈ నదిలో ఉన్నానని తన్ను ఒడ్డుకు తీసి ఆలయం నిర్మిస్తే అక్కడ ప్రజల బాగోగులు తను చూసుకుంటానని చెప్పడంతో తను వచ్చి గ్రామస్తులకు తెలియపరచగా వారందరూ వెళ్ళి అక్కడ సెలవు ఉంటే నిజంగానే ఆలయం నిర్మిద్దామని చెప్పి వెళ్ళగా అప్పుడు గాజు రూపంలో ఉన్న స్తూపాన్ని బయటికి తీయగా ఆ స్తూపం కాస్త నల్లని స్తూపంగా మారడం జరిగింది. అదే సమయంలో వారికి ఒక పెద్ద పాము కూడా సహకరించింది. అప్పుడు ఆ ప్రజలందరూ కలిసి అక్కడ ఆలయాన్ని నిర్మించారు. తరువాత కాలంలో వారందరూ చక్కటి పాడి పంటలతో మరియు అదృష్టాన్ని అమ్మవారు అందించగా వారందరూ భాగ్యవంతులుగా మారడం జరిగింది. అందుకనే ఈ ఆలయాన్ని దర్శించిన వారు భాగ్యవంతులు అవుతారని చెప్పడం జరుగుతోంది. ఈ ఆలయం కర్ణాటకలోని ప్రముఖ దత్తక్షేత్రమైన గాన్గాపూర్కు 30 కిలోమీటర్ల దూరంలోను, గుల్బర్గాకు 50 కిలోమీటర్ల దూరంలోనూ కలదు. ఈ అమ్మవారిని భాగ్యవంతి అమ్మవారుగా, భాగ్యమ్మగా, కామధేనువుగా, కల్పతరువుగా, అలాగే భాగమ్మగా పిలుస్తారు. అందువల్ల ఈ ఆలయాన్ని వెళ్ళదలిచిన వారు అఫ్జల్పూర్ జిల్లాలోని గట్టారగి అనే గ్రామంలో ఉన్న భాగ్యవంతి అమ్మవారిని దర్శించడం వల్ల అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా మారగలరు. ఈ వీడియో ద్వారా మీరు పరోక్షంగా అమ్మవారి దర్శనాన్ని, ఆలయానికి వెళ్ళడం ద్వారా ప్రత్యక్ష దర్శనాన్ని పొంది భాగ్యవంతులుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో కూడిన ఆలయాలను మీకు మరిన్ని పరిచయం చేయబోతున్నాను. ఇలాంటి వీడియోల అప్డేట్ పొందుటకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ కాగలరు. ఈ వీడియో నచ్చితే తప్పక మిత్రులకు, బంధువులకు షేర్ చేయగలరు. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.